హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? హోలీ గురించి ఒక నిజమైన పురాణ కథ తెలుసుకోబోతున్నాం. ఈ కథలో ఒక చిన్న బాలుడి భక్తి, ఒక రాక్షసుడి అహంకారం మరియు దేవుని కృపతో జరిగిన అద్భుతం. ఇదే హోలీ కథ. పూర్వం హిరణ్యకశిపుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతను చాలా శక్తివంతుడు. తాను దేవుడనని భావించి అందరూ తననే పూజించాలని ఆజ్ఞ ఇచ్చాడు. అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన విష్ణువుని భక్తితో పూజించేవాడు. ఎంత చెప్పినా తన తండ్రి మాట వినలేదు. తన తండ్రి మాత్రం నన్నే పూజించాలి అనేవాడు. కానీ ప్రహ్లాదుడు నాకు విష్ణుమూర్తి మాత్రమే దేవుడు అనేవాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుణ్ణి కొండపై నుంచి తోసించాడు. పాముల దగ్గర వదిలాడు. కానీ దేవుని కృప వల్ల అతనికి ఏమీ కాలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు తన చెల్లెలు హోలికను పిలిపించాడు. ఆమెకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. ప్రహ్లాదుని మోసగించి ఆమెతో పాటు అగ్నిలో కూర్చోబెట్టారు. పెద్ద మంటలు వస్తున్నాయి. గ్రామస్తులందరూ భయంతో చూస్తున్నారు. కానీ దేవుని ఆశీర్వాదంతో హోలిక మాత్రమే అగ్నిలో కాలిపోయింది. ప్రహ్లాదుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన గుర్తుగా ప్రతి సంవత్సరం హోలికా దహన్ చేస్తారు. తర్వాత రోజు అందరూ రంగులతో హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు, అది ఆనందం, ప్రేమ, ఐక్యతకు ప్రతీక. ఈ పవిత్రమైన రోజున మనం పాత కక్షలను మరిచి కొత్త సంతోషాలను ఆహ్వానిద్దాం. ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏంటంటే, భక్తి మనల్ని కాపాడుతుంది, అహంకారం నాశనానికి దారితీస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.